రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల చైర్మన్. ఈనాడు మీ అందరికీ ఆహ్వానం చేసి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం ఏమనగా, సుమారుగా 2 సంవత్సరాల నుండి మా న్యాయమైన కోరికలు, న్యాయమైన సమస్యలు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాము. దపదపాలుగా చర్చించిన పిమ్మట గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అందరూ సీఎండీలు ఉండి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి దాని తర్వాత అవి అమలుకు నోచుకోవడం లేదనేటువంటి ఉద్దేశంతో 25/8/25వ తేదీన మేము ఒక నోటీస్ ఇవ్వడం జరిగినది. మొదటి దశ ఆందోళన కార్యక్రమం చేపడతామని. అది అయిపోయిన తర్వాత అప్పటికి కూడా యాజమాన్యాలు స్పందించకపోవడం వలన 26/9వ తేదీన మరి ఇండిపెండెంట్ స్ట్రైక్ చేస్తామని చెప్పి దానికన్నా ముందుగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగినాయి. అందులో భాగంగా విశాఖపట్నంలో 6వ తేదీన, తిరుపతిలో 8వ తారీఖున చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు తెలిసిన అంశాలే. 13వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం పెట్టి ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. అదే మాదిరిగా అప్పటికి కూడా స్పందించకపోతే 15వ తేదీన ఉదయం 6 గంటల నుండి ఇండిపెండెంట్ స్ట్రైక్ పోవాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని మరీ ఒకసారి పునరుద్ఘాటిస్తున్నాం. అయితే ఇక్కడ మేము చెప్పుకొచ్చేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో నోటీస్ ఇచ్చిన తర్వాత 8వ తారీఖున మేనేజ్మెంట్లు పిలవడం జరిగింది. చర్చలకు వెళ్ళాము. చర్చలలో ఎలాంటి సానుకూల వాతావరణము రావలేదు. దాని తర్వాత అంతర్గతంగా ఫార్మల్ మీటింగ్గా గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు పిలవడం జరిగింది. ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో మరి చర్చించిన కూడా మాకు సరైనటువంటి సారథి గారి నుంచి ఆన్సర్ రాలేదు. ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కానీ, ఎనర్జీ అసిస్టెంట్ల సమస్యలు కానీ, రావాల్సినటువంటి డిఎల్ కానీ, మెడికల్ పాలసీ కానీ, అదే మాదిరిగా కన్వర్షన్స్, అదే మాదిరిగా పదవీ విరమణ సమయంలో పీపీ మీద సరెండర్ లీవు, ఇలాంటి డిమాండ్లన్నింటి మీద కూడా మేము మాట్లాడిన సందర్భంలో 1-2 చూస్తామని చెప్పడం జరిగింది తప్ప ఏది కూడా మాకు ఇంపార్టెంట్ అయినటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఎనర్జీ అసిస్టెంట్లకు కానీ, కారుణ్య నియామకాల మీద కానీ, డిఎల్ మీద కానీ సరైనటువంటి ఆన్సర్ వారి దగ్గర నుంచి రాని పక్షంలో మేము తప్పనిసరిగా రేపు 13వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదే మాదిరిగా 15వ తారీఖున సమ్మెలకు కూడా వెళ్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మేము 15వ తారీఖున నిరోధిక సమ్మెలకు వెళ్తే దాని వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందులు 33/11 kV లైన్లు కానీ, ఎల్టీ లైన్లు కానీ, 132 kV కానీ, 220 kV కానీ, 400 kV కానీ లైన్లు కానీ, సబ్స్టేషన్లు కానీ మరమ్మతులు ఏదైనా ఏర్పాటయ్యి ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయితే దానికి పూర్తి బాధ్యత యాజమాన్యాలే భరించవలసి ఉంటుందనేటువంటి విషయాన్ని మరీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. మా కార్మికులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే పవర్ అనేది, విద్యుత్ అనేది ఎంత ముఖ్యమో ఈరోజు మీకు అందరికీ తెలుసు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ చాలా అవసరం. అలాంటి పరిస్థితులలో ఈరోజు మన ఏపీ ఇప్పుడు డెవలప్ అవుతా ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత విద్యుత్ అనేది ఎంత ప్రాముఖ్యత ఉందనేటువంటి విషయాన్ని చాలా సందర్భాలలో మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో పవర్ ఏదైనా సరే ఇంటరప్షన్ వస్తే సామాన్య ప్రజలకు, అదే మాదిరిగా హాస్పిటల్స్, అదే మాదిరిగా వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఆఫీసులు కానీ పవర్ లేకపోతే ఈరోజు నడిచే పరిస్థితి లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, వారికి పరిస్థితి కూడా అదే మాదిరిగా ఉంటుంది. అదే మాదిరిగా ఉత్పత్తి కేంద్రాలలో మా ఉద్యోగులు, కార్మికులు సమ్మె వలన ఉత్పత్తి ఆగిపోతే ఎక్కువ ధరకు పెట్టి కొనవలసిన అవసరం వస్తుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్లు ఏవైతే మేము వారి ముందర ఉంచామో, కాంట్రాక్ట్ కార్మికులది కానీ, ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో కానీ, అదే మాదిరిగా కారుణ్య నియామకాలు కానీ, మాకు పెండింగ్ ఉన్నటువంటి డిఎల్ కానీ ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మాకు డిఎల్ విడుదల చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది. మేము కష్టపడి పనిచేసి
ఏదైతే టారిఫ్లో మా జీతపత్యాలలో కలిపి రెగ్యులేటరీ కమిషన్ నియమిస్తుందో ఆ నిర్ణయించిన టారిఫ్ ప్రకారమే వస్తున్నాయి. మరి మాకు ప్రభుత్వానికి మాకు సంబంధం లేకుండా మాకు ఎప్పటికెప్పుడు డిఏలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ 2021లో ఆనాడు ఇబ్బంది పరిస్థితి, దేశమంతా కూడా ఇబ్బంది వచ్చిన పరిస్థితి ఏర్పడింది మన ముందర కోవిడ్-19 వల్ల. ఆ సందర్భంలో ఆగిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా అదే మాదిరిగా అదే సిస్టాన్ని కొనసాగిస్తున్నారు. దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రిక్రూట్మెంట్ కూడా ఈరోజు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది, సర్వీసులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి రిక్రూట్మెంట్ కూడా చేపట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము రిటైర్ అయితే మాకు ఇచ్చినటువంటి పెన్షన్ గ్రాడ్యుయేట్ ట్రస్ట్ ఏదైతే ఉన్నామో ఆ ట్రస్ట్ కూడా బలోపేతం చేయమంటే పేపర్ మీద మాత్రమే చూపిస్తున్నారు, కానీ దాంట్లో డబ్బులు మాత్రం జమ చేయడం లేదు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మాకు ఖచ్చితంగా సమస్య పరిష్కరించాలి. 2004 వరకు ప్రభుత్వంలో పాత పెన్షన్ విధానం ఉంది. పాత పెన్షన్ విధానం కూడా 2004 వరకు కూడా ప్రవేశపెట్టాలన్నటువంటి డిమాండ్ మీద మేము వెళ్తా ఉన్నాం. 13వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాము. అదే మాదిరిగా 15వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుండి సమ్మెలోకి వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా గౌరవ చీఫ్ మినిస్టర్ గారు జోక్యం చేసుకొని దీన్ని